కేవలం 500 రూపాయలకే డివోర్స్ వస్తాయంట కదండీ! ఏంటిదండి 500 రూపాయలకి డైవర్స్ వస్తాయా? హ్మ్. ఏంటి సార్ ఏమన్నా కూరగాయల బేరమా? లటక్కని కొనుక్కొని తీసుకోవడం జేబులో పెట్టుకోవడానికి. ఎవరు చెప్పారు సార్? 500 రూపాయలు ఏంటండి? హ్మ్. ఒక న్యాయవాది ఖర్చు ఎంత ఉంటదో తెలుసా ఈరోజు? మినిమమ్ ఖర్చు, మినిమం ఖర్చు వేలల్లోనే ఉంటది. హ్మ్. సింపుల్‌గా 500 రూపాయలకి ఏ లాయరు చేయలేరు. అది జరిగే పని కాదు. ఒక పిటిషన్ తయారు చేయాలన్నా, లేకపోతే ఒక డ్రాఫ్టింగ్ తయారు చేయాలన్నా, పిటిషన్ ఫైల్ చేయాలన్నా, ఒక జూనియర్‌ని వెళ్ళాలన్నా, ఒక జూనియర్‌కి ఇవ్వాలన్నా, సో లేదంటే మీరు వెళ్లి ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలన్నా, ఈరోజు ఎంత రేట్లు పెరుగుతున్నాయి, ఈరోజు పెట్రోల్ ఎంతుంది, డీజిల్ ఎంతుంది. సో ఈ 500 రూపాయల కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. 500 డైవర్స్ ఏంటండి? అసలు హ్మ్. మన టైపింగే రాదు. టైపింగ్ ఖర్చు జిరాక్స్‌లే రావు. జిరాక్స్ రూ. 2 ఈరోజు. రూ. 2, రూ. 3 అవుతుంది. హ్మ్. సో అదన్నీ కాదండి. అలాంటి అపోహలు నమ్మమాకండి. మాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. సార్ 2000కి, 3000కి, రూ. 1000కి డైవర్సులు వస్తాయి. అది కరెక్టే కాదు. చాలామంది ఒక ఈ అఫిడవిట్‌లో ఒకటేదో ఈ మధ్య తయారయ్యారు. ఈ హ్మ్. అఫిడవిట్ తీసేసుకుంటే డైవర్స్ అయిపోతాయని. దయచేసి అలాంటివి చేయమాకండి. అఫిడవిట్‌లో డైవర్స్‌లు అవ్వవు. చాలామంది ఈ రూ. 500, రూ. 200 హ్మ్. అసలు ఇది ఇంటానికి కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎవరు అట్లా ప్రచారం చేశారో అది కరెక్ట్ కాదండి. ఈరోజు మెయింటెనెన్స్ చాలా పరిస్థితి బాలేదు. చాలా హ్మ్. ఎక్కువ అవుతుంది రోజు రోజుకి అన్నీ కూడా. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్‌లనేవి కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి ప్రజలందరూ.